దైవ మర్మములు జూలై 28. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. యెషయా 61:6. 35వ శిఖరము. దేవునికి మీరు యాజకులుగా నుండగలరు. యాజకునికి 2 అంతల ఆధిక్యతలున్నవి. ఏ అవసరము కొరకైనా దేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టవచ్చును. 2వది, దేవుని వర్తమానమును ప్రజలకు ప్రకటించుట. యాజకుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఇతర ప్రజల అక్కరల నిమిత్తమై కూడా వర్తమానము కొరకు కనిపెట్టవచ్చును. విశ్వాసులే ఇప్పుడు దేవునికి యాజకులై ఉన్నారు. ఏ సమయంలోనైనా ఎట్టి అవసరత కొరకైనా దేవుని సన్నిధిలోనికి వెళ్ళు హక్కు విశ్వాసికున్నది. ప్రభువైన యేసుక్రీస్తే మన మధ్యవర్తి అయి ఉన్నందున మరి యొక్క మధ్యవర్తి మనకు అవసరం లేదు. దేవుని యాజకులమై ఉన్నందున అట్టి స్వేచ్ఛ మనకివ్వబడినది. హెబ్రీ 10:10 పాపములో జీవించుచున్న వారి పక్షముగా ఆత్మీయముగా దేవుని యాజకులమైన మనము దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి వారి అక్కరల విషయమై విజ్ఞాపన చేయు ఆధిక్యత మనకున్నది. దేవుని కృప ద్వారా మనము రక్షింపబడిన తరువాత మారు మనసు లేని స్నేహితుల కొరకు మనము ప్రార్థించవచ్చును. అట్టివారు ఒకవేళ తండ్రి అయినను, అన్న అయినను, చెల్లి అయినను, భర్త లేక భార్య అయినను, బిడ్డలైనను దేవుడు వారిని ఆశ్చర్యకరముగా మార్చగలడు. పాపము వలనను హృదయ కాఠిన్యము చేతను నీవొక పాడైన కట్టడము వలె నుండి నీ సమయమును ద్రవ్యమును వ్యర్థపరుచుకొనుచున్నావు. అయితే ఎక్కడో నీ తల్లియో మరెవరో నీ కొరకు ప్రార్థించుచున్నారని జ్ఞాపకం చేసుకొనుము. కెనడా దేశంలో నేను ఒక కూటమునకు వెళ్ళి ఉంటిని. చాలా సమయం వరకు నాకు వర్తమానము దొరకనందున ప్రార్థించుచూనే ఉంటిని. నా బైబిల్ తెరచి చూడగా నాకు ఈ మాటలు కనబడను. నేను దరిద్రుడను, అకరగలవాడను. కూటమైపోయిన తర్వాత ఎవరైనా తిరిగి జన్మింపబోరుచున్నారా అని మనవి చేసి, అప్పుడు ఒక మనిషి నా యొద్దకు వచ్చి, ఈ సాయంకాలమే నేను తిరిగి జన్మించగోరుచున్నాను అని చెప్పాను. నేను అతని కొరకు ప్రార్థించిన తరువాత అతని సహోదరి వచ్చి, నీకు తెలియకపోవచ్చును, నేను అతని కొరకు చాలా కాలం నుండి ప్రార్థించుచున్నాను, దాని ఫలితమే ఇది అని చెప్పాను. ఆ రీతిగా పట్టుదలతో కూడిన మన ప్రార్థనల ద్వారా పాడైన అనేక జీవితములు తిరిగి కట్టబడగలవు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో కూడా పాడైపోయి నశించిపోయి నరకాగ్నికి వెళ్ళే అనేక జనముల కొరకు మనము కూడా ప్రార్థించే వారముగా, యాజకులముగా, మన విన్నపములు దేవునికి తెలియజేసే వారముగా, ఆయనకు పరిచారకములుగా ఉండి అనేక జీవితములను తిరిగి కట్టగలుగుటకు దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమెన్.